అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద గండం, ఒక పెద్ద మైనస్ 2029 నాటికి వైసీపీ చేతిలోకి ఒక పెద్ద ఆయుధం, అస్త్రం. అది ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు. కూటమి ఎమ్మెల్యేల్లో చాలామంది మీద విపరీతమైన వ్యతిరేకత, వాళ్ళ అవినీతి, వాళ్ళ బరితెగింపు, వాళ్ళ అరాచకాలు. ఇది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. 100% వాస్తవం. సో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ సీఎం గారికి తెలుసు, డిప్యూటీ సీఎం గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉంటే వారిలో అరౌండ్ ఒక 40-45 మంది ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళను కూడా వదిలిపెట్టట్లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే పనులు చేస్తున్నారు. భూ కబ్జాలు అవి ఇవి అసలు దేన్ని వదిలిపెట్టట్లేదు. సాధారణంగా రాజకీయ అవినీతి సహజమే. రాజకీయంగా అవినీతి చేసుకుంటారు. రేషన్ బియ్యం నుంచి కమిషన్ తీసుకుంటారు. అండ్ ఇసుక, గ్రావెలు ఇట్లాంటివి ఏమున్నా సరే కమిషన్లు వస్తాయి. ఇదంతా జరిగేదే మద్యం నుంచి. కానీ జనాలు, పబ్లిక్కి పెయిన్ వచ్చినప్పుడు, ప్రజలకి పెయిన్ వచ్చినప్పుడు, అంటే ఈ కరప్షన్ ప్రభావం నేరుగా ప్రజల మీద పడుతున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అండ్ ఎమ్మెల్యేలను రాజకీయంగా సమాధి చేస్తారు. అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. సో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది. గొప్ప సంక్షేమ పథకాలు ఇచ్చారు. పెన్షన్లు 200 ఉన్నది. 2014కి 200 ఉన్న పెన్షన్ 2019కి 2000 అయింది. నిరుద్యోగ భృతి ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, సంక్రాంతి కానుక ఇచ్చారు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అయినా ఓడిపోలే చాలా దారుణంగా. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలామంది ఎమ్మెల్యేలు అవినీతి, చాలా వ్యవహారాలు ఉన్నాయి. అలాగే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు. కానీ ఆయన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేల పనితీరు ఒకటి. ఇప్పుడు కూటమికి కూడా అదే గండం. మరి వీళ్ళని కంట్రోల్ చేయలేరా? చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 47 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కదా. ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా దాదాపుగా 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇంత అనుభవశాలి తన కూటమిలో ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ అరాచకాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? ఇది ఆలోచించాల్సిన అంశం. ఇందులో ఒక ఎక్స్క్లూజివ్ పాయింట్ నేను చెప్తాను. అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేలను అదుపు చేయలేకపోవడానికి పార్టీలే కరప్టెడ్ అయిపోయినాయి. ఉదాహరణకు 3 కారణాలు దీనిలో. ఎమ్మెల్యేలు ఇప్పుడు వస్తున్న వాళ్ళు షార్ట్ కట్ లీడర్స్ వచ్చేస్తున్నారు. జనంలోంచి నాయకుడిగా ఎదిగిన వాళ్ళు, లేదా విద్యార్థి దశ నుంచి నాయకులుగా ఎదిగిన వాళ్ళు, లేదా కష్టం సుఖం తెలిసిన వాళ్ళు, మంచి చెడు తెలిసిన వాళ్ళు నాయకులుగా రావట్లా, ఎమ్మెల్యేలుగా రావట్లా. షార్ట్ కట్లో వాళ్ళు అప్పటి వరకు ఏదో ఒక బిజినెస్ చేస్తారు. ఏదో రియల్ ఎస్టేటో, కన్స్ట్రక్షన్, ఏదో బిజినెస్ చేస్తారు. డబ్బులు ఉంటాయి, గట్టిగా డబ్బులు ఉంటాయి. పార్టీకి ఫండ్ ఇస్తారు. సో పార్టీ ఎన్నికలకు ముందు పార్టీ డిపాజిట్లు కట్టించుకున్నప్పుడు నా దగ్గర డిపాజిట్లు ఉన్నాయి, నా దగ్గర సూట్ కేసు ఎక్కువ ఉందని చెప్పి పార్టీలకు ఫండ్ ఇస్తారు. సో దాంతో షార్ట్ కట్లో లీడర్స్ అయిపోతున్నారు, గాలిలో గెలిచేస్తున్నారు. ఒకటి, లీడర్స్ షార్ట్ కట్లో అయిపోతున్నారు. 2, వాళ్ళు గెలవడం గాలిలో గెలిచేస్తున్నారు, విపరీతమైన పార్టీ గాలిలో. సో మరి ఇక్కడ ఎక్కడ లీడర్షిప్ స్కిల్స్ ఎక్కడ ఉన్నట్టు? నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నట్టు? వాళ్ళకి కష్టం ఎక్కడ తెలుస్తుంది? కార్యకర్తల ఎమోషన్స్ అర్థం కావు, పబ్లిక్ రిలేషన్స్ తెలియవు, పొలిటికల్ మేనేజ్మెంట్, క్యాడర్ మేనేజ్మెంట్ ఏమీ తెలియదు. కేవలం వాళ్ళు డబ్బులు పెట్టారు, డబ్బులు లాక్కోవాలి, డబ్బులు పెట్టారు, డబ్బులు లాక్కోవాలి. వచ్చే 5 ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటారో పోతారో, పార్టీ టికెట్ ఇస్తుందో లేదో మాకెందుకు, మేము ఉంటామో పోతామో, అసలు గవర్నమెంట్ వస్తుందో రాదో మాకెందుకు, మేము 50 పెట్టాం, తిరిగి ఒక 100 సంపాదించుకొని 150 పట్టుకెళ్తాం అనే లెక్కల్లో ఉన్నారు. అంటే పొలిటికల్ బాండింగ్ అనేది లేదు, ఎమోషనల్ బాండింగ్ అనేది లేదు. ఉన్నదంతా కేవలం కమర్షియల్ బాండింగ్ మాత్రమే. దాన్ని పార్టీలు కూడా అవసరం కొద్దీ ఎంకరేజ్ చేస్తూ వచ్చాయి. టికెట్ ఇవ్వాలంటే డిపాజిట్ కట్టాలి. ఒక 10, 8 డిపాజిట్ కడితేనే టికెట్, లేకపోతే టికెట్ లేదు. టికెట్ ఇవ్వాలంటే వాళ్ళ ఆస్తులు ఎంతో చూపించాలి. సో 2019 టైంలో వాళ్ళు అలాగే చేశారు, ఆయన అలాగే చేశారు. 2024 టైంలో వీళ్ళు అలాగే చేశారు. సో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి కోసం చేస్తే వీళ్ళకి ఆస్తులు ఎంత ఉన్నాయి, ఈ ఆస్తులు బ్యాంకులో అప్పులు ఎంత ఉన్నాయి, సో ఎంతవరకు లిక్విడ్ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎన్నికల టైంలో సడన్గా ఒక 20-30 అవసరమైతే తేగలడా, సో ఇతను ఎంతవరకు నిలబడగలడు అనేది ఎంక్వైరీ చేసుకొని ఇచ్చారు. అసలు ఇతను ఎప్పుడు లీడర్ అయ్యాడు, ఇతను లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, సో ఇతను యంగ్ ఏజ్లో ఏం చేశాడు, ఇతను మాట్లాడే స్కిల్స్ ఏంటి, ఇతను
ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇతను రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇతను క్యాడర్ మేనేజ్మెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది స్టడీ చేయాలి. ఇతను ఆస్తులు ఎంత, ఇతను ఎంత డబ్బులు పెడతాడు, ఎంత మాకు ఇస్తాడు అనేది మాత్రమే చూశారు. అలా చూసి టికెట్లు ఇవ్వడం వలన, ఆ గాలిలో వాళ్ళు గెలవడం వలన ఆ పదవి విలువ, ఆ పదవి కష్టం వాళ్ళకి తెలియట్లా. ఒకప్పుడు ఇలా కాదు, 1970s 80s 90s అలా కాదు. ఎమ్మెల్యే అవ్వాలంటే చాలా కష్టపడేవాళ్ళు, నియోజకవర్గాల్లో సంవత్సరాల తరబడి తిరిగేవాళ్ళు, పోటీ చేసి ఓడిపోయేవాళ్ళు, మళ్ళీ పోటీ చేసేవాళ్ళు, చాలా కష్టాలు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు షార్ట్కట్లో గాలిలో 2019 2024లో ఏం జరిగిందంటే గాలిలో గెలిస్తారు, ఓవర్ నైట్ ఎమ్మెల్యేలే అయిపోయారు. వాళ్ళకే తెలియదు, నిజంగా వాళ్ళే గిల్లుకొని చూశారు, ఏంటి మేము కూడా ఎమ్మెల్యేలుగా గెలిచామా అని. అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బ్యాచ్. సో ఆ కారణంగా వాళ్ళకి ఆ విలువ తెలియని కారణంగా, ఇది బిజినెస్ అయిపోయిన కారణంగా వాళ్ళు పట్టు తప్పుతున్నారు. మరి వాళ్ళని పట్టుకోవాల్సిన పార్టీ ఏమో వాళ్ళతో ఆల్రెడీ కమర్షియల్ బాండింగ్ పెట్టేసుకుంది కదా, డబ్బులు తీసేసుకున్నారు కదా, ఇంక వాళ్ళని ఏం అడుగుతారు? ఏమండి మీకే కదండి ఇలా ఎలక్షన్ టైంలో 10-15 ఇచ్చాము, మీరు మాకు వద్దంటారేంటి, మాకు 50 ఖర్చు అయింది, మా చేత 50 ఖర్చు పెట్టి ఇచ్చారు, మరి మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా మాకు, సో మేము ఎందుకు పెట్టుకోవాలని అడుగుతారుగా ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలను కూడా అడుగుతారుగా. సార్ మీ కళ్ళు ఎదురుగానే నాకు 40 ఖర్చు అయింది సార్, కనీసం అది రాబెట్టుకోవాలి కదా, వచ్చే ఎన్నికలకైనా నేను రెడీ చేసుకోవాలి కదా అని అడుగుతారుగా. సో ఎప్పుడైతే కమర్షియల్ కనెక్షన్స్ పార్టీ పెద్దలకు అండ్ ఆ ఎమ్మెల్యేలకి కమర్షియల్ కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయో, అప్పుడు ఆ నియోజకవర్గానికి అండ్ ఆ ఎమ్మెల్యేకి కమర్షియల్ బాండింగ్ మాత్రమే ఉంటుంది, ఎమోషనల్ కనెక్షన్స్ ఉండవు, పొలిటికల్ బాండింగ్ ఉండదు. అందుకే ఎమ్మెల్యేలను వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే లీడర్షిప్ క్వాలిటీసు, లీడర్షిప్ స్కిల్స్ అనేవి రావాలి. అండ్ ఈ డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్లు ఇస్తాము అనే పార్టీ ఆలోచన పోవాలి. ఎప్పుడైతే పార్టీ ఆ ఆలోచన వదిలేస్తుందో, ఎప్పుడైతే షార్ట్కట్ లీడర్షిప్ తగ్గుతుందో, అప్పుడు ఎమ్మెల్యేలు తప్పు చేస్తే పార్టీ అధినేతలు లేదా సీఎంలు గట్టిగా అడగగలరు. అలా అడగలేక ఏం చేస్తారు, వీళ్ళు ఇంక పనికిరారు, వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి సీట్ ఇవ్వం అనుకుంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అదేగా చేశారు. ఎన్నికలకు ముందు 65 నుంచి 70 మందిని మార్చారు. నేను ఛానల్ 2021లో పెట్టా. నేను అప్పటి నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 60 మందికి సీట్లు ఎవరో 70 మందికి సీట్లు ఎవరో అని చెప్తూనే ఉన్నా. అలా చెప్తే చాలామంది గాలివార్త అనుకున్నారు. కానీ చివరికి ఏం జరిగింది, 2024 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వలేదుగా. దాదాపుగా 68 మంది సిట్టింగ్లకు సీట్లు ఇవ్వాల. కొంతమందిని జంబ్లింగ్లో వేరే చోటకు మార్చారు, కొంతమంది కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు చెప్తున్నానుగా, కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, నోట్ చేసుకోండి, వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. సో దాదాపుగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో 40 నుంచి 45 మందికి సీట్లు ఉండవు, ఇచ్చే అవకాశం లేదు. వీళ్ళు మార్చుకున్నా సరే చేజారిపోయిందనమాట. జనంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఆ వ్యతిరేకత తమకు అంటించుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. ఆ బురదను, ఎమ్మెల్యేల మీద ఉన్న బురదను, ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతను పార్టీకి అంటించుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. వాళ్ళకి సీట్లు ఇవ్వడం మానేసి అవసరమైతే పార్టీలో వేరే పదవులు ఇస్తామంటారు, లేదా అడ్జస్ట్ చేస్తామంటారు వేరేదేదో, కానీ సీట్లు ఇవ్వరు అనమాట. సో పార్టీలు ఎక్కడ ఆలోచిస్తున్నాయంటే, వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే మేము సీట్ ఇవ్వం కదా వచ్చే ఎన్నికల్లో, సో పార్టీని చూసి ఓటేస్తారు కదా, పార్టీ గాలి చూసి ఓటేస్తారు కదా, వాళ్ళని చూసి ఓటేయరు కదా అని అన్నారు. కానీ వాళ్ళ ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు, నిన్నే చెప్పారు చంద్రబాబు గారు అసెంబ్లీలో, 94% స్ట్రైక్ రేట్తో మనం గెలిచామంటే కారణం నన్ను, నా పవన్ కళ్యాణ్ గారిని అండ్ మోదీ గారిని చూసి ఓట్లేశారు తప్ప మిమ్మల్ని చూసి కాదు అన్నారు. సో అది ఎప్పుడు పనిచేస్తుంది? కరెక్టే, అది కేవలం వేవ్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, గాలి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. గాలి ఏమీ లేకుండా ఇద్దరు సమ ప్రత్యర్థులు తలబడుతున్నప్పుడు, ఇద్దరికి సమ ఉజ్జీలుగా ఉన్నప్పుడు, హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఉంటుంది చూసారా, అప్పుడు గాలి ఉండదు కదా. గాలి లేనప్పుడు ఈ మాటలు ఇవన్నీ పనిచేయవు. అప్పుడు లోకల్ లీడర్షిప్ని కూడా జనం చూడడం మొదలు పెడతారు. అండ్ జనం ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ, జనంలో రాజకీయ చైతన్యం పెరిగే కొద్దీ, యూత్ ఓటింగ్ పెరిగే కొద్దీ క్యాండిడేట్ని కూడా చూడడం మొదలు పెడతారు. పార్టీ గాలి పక్కన పెట్టి క్యాండిడేట్ మంచోడా కాదో, చదువుకున్నాడా లేదా, ఏం చేస్తాడు, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, పొలిటికల్ మేనేజ్మెంట్ ఏంటి, సమస్యలు వస్తే పరిష్కరించగలడా లేదా, అందుబాటులో ఉండగలదా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇటువంటివన్నీ స్టడీ చేసి ఓట్లు వేస్తారు. సో అందుకే మారుతుంది. అందుకే ఎమ్మెల్యేలను ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకుంటే మంచిది. లేదు చెయ్యలేమంటే మాత్రం
పోతారనమాట. థ్యాంక్ యూ.